హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎస్ఎస్సి కానిస్టేబుల్ ఈవెంట్ ఎగ్జామ్ ఎవరైతే క్వాలిఫై అవుతా అని కాన్ఫిడెన్స్ ఎవరికైతే ఉందో వాళ్ళందరూ రన్నింగ్ స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్. మేబీ ఆగస్టు లేదా సెప్టెంబర్లో ఎస్ఎస్సి జీడీ రన్నింగ్స్ ఉంటాయి. మెన్కి వచ్చేసి 5km, ఉమెన్కి వచ్చేసి 1600 మీటర్స్ ఉంటాయి. మెన్కి 5km వచ్చేసి 24 మినిట్స్లో క్వాలిఫై కావాలి. ఉమెన్కి వచ్చేసి 1600 మీటర్స్ 8 minutes 30 secondsలో పూర్తి చేయాలి. ఇప్పుడు కానీ 5km అనేది అంత ఈజీ కాదు ఫ్రెండ్స్, చాలా ప్రాక్టీస్ చేయాలి. ఎవరైతే నెగ్లెక్ట్ చేస్తారో 100% క్వాలిఫై కావాలి, ఎందుకంటే అది లాంగ్ రన్. అంత ఓపిక, బ్రీతింగ్ కంట్రోల్ అనేది చాలా ముఖ్యం. ఎవరికైతే ఎక్కువ మార్కులు జీడీలో వచ్చాయో వాళ్ళు ఇప్పటి నుంచి రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తే బెటర్. ఎందుకంటే ఎవరికైతే ఎక్కువ మార్క్స్ వచ్చాయో వాళ్ళకి గ్రౌండ్ మీద పట్టు తక్కువ ఉంటుంది. కాబట్టి దయచేసి ఇప్పటి నుండి ప్రాక్టీస్ మొదలు పెట్టండి. ఇంకా ముందులేండి, ఆగస్ట్ లేదా రిజల్ట్ వచ్చాక చూద్దాం, తర్వాత ప్రాక్టీస్ చేద్దాం అనుకోవడం మీ పొరపాటే. ఎప్పుడు కానీ 5kmని స్టార్ట్ చేసే ముందు మన బాడీ అనేది మన చేతిలో ఉండాలి. ఎందుకంటే మినిమం మీరు సెట్ కావడానికే 2 months పడుతుంది 5kmలో. ఇప్పుడు చాలా రోజులు ఎన్ని రోజులు ఎగ్జామ్ మీద కూర్చొని చదవడం వల్ల బాడీ కూడా ఫ్యాటీగా తయారవుతుంది. మనం ఎంత నెగ్లెక్ట్ చేస్తే మన జాబ్ అంత దూరం అవుతుంది ఫ్రెండ్స్. ఎవ్వరు కూడా నెగ్లెక్ట్ చేయకండి. 5km అనేది అంత ఈజీ కాదు. చాలామంది డిస్క్వాలిఫై అవుతారు. మళ్ళీ వర్షాకాలంలో పెడతారు మీకు రన్నింగ్. మేబీ ఆగస్టు సెప్టెంబర్ అంటే వర్షాలు ఉంటాయి. వెదర్ అనేది కూడా మనకు సహకరించాలి. వెదరు సహకరించింది ఎవరేం చేయలేరు. ఆ రోజు ఎంత ఆటంకాలు ఉన్నా కానీ, ఎటువంటి అడ్డులు ఉన్నా కానీ వీటినన్నింటినీ తట్టుకొని ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే మనకు జాబ్ వస్తే వేరే ఉంటుంది ఫ్రెండ్స్, మన లైఫ్ వేరే ఉంటుంది. ఇప్పుడు మా లైఫ్ మేము చూస్తున్నాం కాబట్టి మీకు చెప్తున్నాం. మీరు మొదటగా 5km ప్రాక్టీస్ చేసేటప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ ఒక 1 week 1.6 km గ్రౌండ్లో ప్రాక్టీస్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈజీగా ఉంటుంది. 1600 మీటర్స్ 4 rounds మినిమం మీకు 3 minutes పడుతుంది. కొంచెం ఫ్యాటీగా ఉండి లావుగా ఉండే వాళ్ళందరికీ కూడా 3 minutes పడుతుంది. ఏం కాదు. ఇప్పుడు అసలు టైం అనేది క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు. మీరందరూ కూడా ప్రాక్టీస్ చేసేటప్పుడు టైంను క్యాలిక్యులేట్ చేసుకోండి. కానీ పక్కా మన చేతికి వాచ్ ఉండాలి ఫ్రెండ్స్. రన్నింగ్ చేసేటప్పుడు మొబైల్ కానీ వాచ్ కానీ పక్కా క్యారీ చేయండి. పక్కా మనం ప్రతిరోజు రన్నింగ్కి వెళ్ళేటప్పుడు అవి తీసుకెళ్ళండి. మొబైల్ ఉంటే మొబైల్ ఏమైనా పట్టుకోవడం ఇబ్బంది అనిపిస్తే చేతికి వాచ్, స్టాప్ వాచ్ తీసుకోండి. 150 రూపీస్లో దొరుకుతుంది మీకు. అది ఎప్పుడైతే మనం 1600 మీటర్స్ కూడా ఫస్ట్ రోజు స్టార్టింగ్ చేసేటప్పుడు ఎంత పడుతుందో చూసుకోండి. నేను చెప్పేది మెన్స్కి 5km గురించి, ఫస్ట్ 1 week గురించి. ఇది ఫస్ట్ 1600 మీటర్స్ స్లోగా స్టార్ట్ చేయండి. ఒకవేళ మీకు 1km వచ్చేసి 1600 వచ్చేసి మీకు నా గెస్ ప్రకారం అయితే 2 minutes 15 seconds 2 minutes 30 secondsలో పడుతుంది ప్రతి రౌండ్. ఏం కాదు. ఒక 1600 వచ్చేసి 8 minutes 4 rounds 8 minutes పడేటట్టు చూసుకోండి. 1 weekలో పక్కగా. ఫస్ట్ రోజు 2 minutes 15 seconds ఈచ్ రౌండ్ పడుతుంది. తర్వాత ఈజీగా దాన్ని తగ్గించచ్చు 15 seconds. ఒక రౌండ్ 15 seconds తగ్గియాలి పక్కా. 1 week వరకు ఒక టార్గెట్ పెట్టుకోండి. 1600 అనేది 8 minutesలో నేను కొట్టగలుగుతాను అని నేను చెప్పేది ఉమెన్కి కాదు. అప్పుడు మీరు అలా రోజు చేయడం వల్ల మన బాడీ కొంచెం ఫ్యాట్ అనేది కొంచెం డిక్రీజ్ అవుకుంటూ వస్తుంది. మీరు 1600 ప్రాక్టీస్ పక్కా 8 minutes వచ్చే వరకు వీలైతే మీరు 10 daysలో కంప్లీట్ చేయాలి. మీ టాస్క్ అనేది 10 days మించి ఎక్కువ పడకూడదు. ఇప్పటి నుంచి డైలీ 2 times రన్నింగ్ అనేది అవసరం లేదు. ఓన్లీ 1 time చేయండి. మంచిగా ఫుడ్ తీసుకోవాలి. మళ్ళీ చెస్ట్ ఉంటుంది. చెస్ట్ అనేది బాగా ఇంపార్టెంట్ జీడీలో. ఎవరు కూడా నెగ్లెక్ట్. నేను చెప్పేది ఫస్ట్ స్టెప్. ఇది ఒక స్టెప్ బై స్టెప్ చెప్తాను. ఈ వీడియోలో ఫస్ట్ స్టెప్ గురించి చెప్తాను. తర్వాత ఇంకా 2-3 వీడియోస్లలో సెకండ్ స్టెప్, థర్డ్ స్టెప్ అందులో చెప్తాను. మేము ప్రాక్టీస్ చేసినప్పుడు ఏ విధంగా ప్రాక్టీస్ చేసాం అవన్నీ మీకు ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాము. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ చూసుకోండి. మన ఛానల్లో చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. జీకే, కరెంట్ అఫైర్స్ ఉంది, జాబ్ గురించి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇంకా చాలా వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను. నాకు టైం ఉండట్లేదు. కొంచెం జాబ్ కొత్తగా ఎక్కాం కదా, అసలు వీలు కావట్లేదు. మీరెవరు కూడా అసలు జాబ్ గురించి 1% కూడా నెగ్లెక్ట్ చేయకండి. ఫస్ట్ 10 days 1600 మీటర్స్ 8 minutesలో మెన్ వచ్చేసి టాస్క్ అనేది ఫినిష్ చేయండి. ఎవరు కూడా నెగ్లెక్ట్ చేయకండి అస్సలకే. ఇది ఫస్ట్ స్టెప్. నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మళ్ళీ తర్వాత 20 days మనకు 1 month షెడ్యూల్ ఇది.